ఇట్లా ఎప్పుడో పోతే చాలా ఉంది. విజయ్ దేవరకొండ గురించి చెప్పాల్సిన అవసరం నిజంగా. లైగర్ సినిమాతో చాలా మంది అన్నారు అయిపోయింది విజయ్ దేవరకొండ పని అయిపోయింది, కానీ అసలు ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చిండు భయ్యా, మామూలు వేయలేదు, అల్టిమేట్ భయ్యా, ప్రతి ఒక్కరు చూడాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకో లెవెల్లో చూపించారు. ఒకటే భయ్యా ఒకరిని మెచ్చుకోవాలని కాదు, సినిమా అయితే చాలా బాగుంది. ఒక జెన్యూన్ సినిమా, ప్రతి ఒక్కరు చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఒక మంచి ఫ్యామిలీ స్టార్ మూవీ, ప్రతి ఒక్కరు చూడండి భయ్యా. థ్యాంక్ యూ. ఒక ఫ్యామిలీ పర్సన్సే కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు చూస్తారనమాట. అంత ఎమోషన్స్ ఉన్నాయి. ఆ బాండింగ్ కానీ బ్రదర్స్ మధ్య బాండింగు, ఫ్యామిలీ మధ్య బాండింగు, ఒక మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు చిన్న రేంజ్లోనే ఉంటుంది, పెద్ద రేంజ్కి కూడా ఎదగలడు అనేది లేదన్న. నిజంగా చెప్తున్నా, ఒక ఎమోషన్స్ పరంగా కానీ సినిమా పరంగా స్టోరీ పరంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. సో చూడాల్సిన సినిమా అందులో నో డౌట్ అనమాట. సో పెద్ద పెద్ద ఫైట్స్ ఈ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక ఫ్యామిలీ సినిమా. గీతా గోవింద్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో అలా అయితే ఎక్స్పెక్ట్ చేయండి. విజయ్ దేవరకొండ చెప్పినట్టు అయితే 100 కోట్లు కాదు కదా, 200 కోట్లు అయితే ఈజీకి వెళ్తుంది. అంటే లాంగ్ రన్ లో వెళ్ళిద్ది. మేము 100 కోట్ల నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నాం. అయితే చాలా చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ, జగపతి బాబు గారి క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చాలా చాలా బాగున్నాయి. అన్ని కొత్తగా ఉంటాయి అన్నమాట. మీరైతే పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు ఆనందం ఉంటుంది ఖచ్చితంగా. పాటల పరంగా, మ్యూజిక్ పరంగా, ఫైట్స్ పరంగా, లవ్ సీన్స్, ఎమోషన్ సీన్స్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కూర్చొని చూడాల్సిన సినిమా ది ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ. అది కరెక్ట్ కాదు. విజయ్ దేవరకొండ సెట్ కావాలండి. ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం ఒకలా ఉన్నాయి కాదండి. ఒక ఫ్యామిలీ స్టార్ని పెట్టినప్పుడు లిప్ కిస్లు చూపిస్తారా? లిప్ కిస్లు చూపిస్తారా? ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, బయటికి చూపించుకుంటారా, అన్ని కామన్. ముద్దులు బంచిక్లు ఏంటండి సినిమాలు? నాకు అర్థం కాకూడతాను. సినిమా అట్టర్ ఫ్లాప్ అండి. ఇటువంటి సినిమాలు మీరు మూవీ రూల్లోకి వెళ్ళి నైట్ డౌన్లోడ్ చేసుకొని మార్నింగ్ చూసుకోండి హెచ్డీలో, లేదా ఓటీటీ వచ్చేవారు ఇంకా ఫుల్ పిక్చర్ కోసం వెయిట్ చేయండి. అంతే తప్ప డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు. ఇంకంతే, సినిమా అట్టర్ ఫ్లాప్ అంతే. థ్యాంక్ యూ.